ఉన్నాడు. అతను ఏం చేయాలో నువ్వే చెప్పు. శివగామి కొత్తగా తెప్పించి ఇన్స్టాల్ చేసిన మిషనరీస్ అన్నీ బర్న్ అయిపోవాలి. మేమన్ని పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఇళ్లల్లో సెల్ఫ్ ప్రొటెక్టర్ని పెట్టి ఉంచుతాం. హై వోల్టేజ్ వచ్చినప్పుడు అది మిషనరీని కాపాడుతుంది. నేనేం చేస్తానంటే ఆ సెల్ఫ్ ప్రొటెక్టర్ వైర్ని కట్ చేసి మిషన్కి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తాను. హై వోల్టేజ్ వచ్చినప్పుడు మిషన్స్ అన్ని బర్న్ అవుతాయి. అప్పుడు తెలుస్తుంది సెల్ఫ్ ప్రొటెక్టర్ని డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మిషన్స్ పాడయ్యాయని. అప్పుడు మా మీదకి రాదు సార్. మీకు కరెంట్ సప్లై చేయడమే మా బాధ్యత అని మేం తప్పించుకుంటాం. వాళ్ళు కొత్తగా తెచ్చిన మిషన్స్ కోసం 3 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేశాం సార్. అందుకే హై వోల్టేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ప్లాన్ చెప్పడం ఈజీయే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం. దాన్ని నువ్వు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. సార్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను చేసి పెడతాను సార్. ఆయేషా, పని తొందరగా పూర్తవ్వాలి. మీ పని అయిపోయినట్లే సార్. ఎప్పుడు కరెంటు పోని ఇంట్లో కరెంట్ ఎలా పోయింది? ఫీజులో ఏమైనా ప్రాబ్లం ఏంటుంది సార్? వోల్టేజ్ పెరిగి ట్రిప్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళి చూస్తాను సార్. ఫీజ్ బాక్స్ ఎక్కడుంది సార్? అక్కడ.